गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेसिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో సరస్వతీదేవి పట్ల పరమ భక్తి కలిగిన వారి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే అంటారు. సకృన్నత్వా నత్వా ఒక్క మాట నమస్కరిస్తే చాలు పరమభక్తి తత్పరుడైన వాడు అమ్మవారు అనుగ్రహించేస్తుంది. అంతటి భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి సనకసనందనాదులు ఇచ్చినటువంటి మాట నిజమవ్వాలి. వాళ్ళ శక్తి ఎంతటిది అంటే వాళ్ళ వయసుతో సంబంధం లేదు. అంతటి జ్ఞానులు అంతటి భక్తులు కనుక వాళ్ళన్న మాట నిజమవ్వడానికి పరదేవత మీ కడుపున పుడుతుంది అన్నారు వాళ్ళు. అందుకని ఒకరి కడుపున లక్ష్మీదేవి పుడుతుందన్నారు. అందుకే ధన్యాదేవి కడుపున సీతాదేవి పుట్టింది. అలాగే వృషభానుడు కళావతి అనబడేటటువంటి వాళ్ళ కడుపున మూడవ పిల్ల రాధగా వచ్చింది. వచ్చి గోలోకానికి వెళ్ళింది. పెద్ద పిల్ల మేనకాదేవి హిమవంతునికి భార్య అయి సాక్షాత్తు దుర్గాదేవి యొక్క మొదటి అంశ అయినటువంటి పార్వతీదేవికి తల్లి అయింది. తల్లి అయి ఆ పార్వతీదేవికి శైలపుత్రి అన్న పేరు పొందింది. అంటే ఇప్పుడు సనకసనందనాదులు అన్న మాటని నిజం చేసింది ఎవరు? అమ్మవారు చేసింది. అంటే ఇప్పుడు కేవలం శైలపుత్రి అని రావడమేనా? శైలపుత్రి అని రావడం వెనక ఎన్ని కారణాలు ఉన్నాయి? ఆవిడ ఎన్ని విశేషాలని సాధిస్తోంది ఏకకాలంలో. అంతక పూర్వం దాక్షాయణిగా ఉండగా తన పాతివ్రత్యాన్ని శివదూషణ వలన వచ్చేటటువంటి ఫలితాన్ని ఇన్నిటినీ నిరూపించింది. ఆమె మళ్ళీ శైలపుత్రిక రావడానికి అవతల మేనకాదేవి యొక్క పరమ భక్తిని ఆమె చిత్తశుద్ధితో కోరుకున్న కోర్కెని దృష్టిలో పెట్టుకుని అనుగ్రహించింది. ఆమె చేసిన సువాసిని పూజకి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది. అమ్మవారే కూతురుగా రావడానికి సువాసిని పూజ కారణమైతే ఇక సువాసిని పూజ లోకంలో ఇవ్వలేదని చెప్పడానికి అసలు ఏ కోరిక ఉంటుంది? అది ఏ కోరికనైనా తీర్చగలదు. లోకంలో అమ్మవారి పాదములు కడిగినటువంటి నీళ్లు లోపలికి పుచ్చుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. సాక్షాత్ పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపమై పరమశివుళ్ళ ఎప్పుడూ లోపల రమిస్తూ అహం బ్రహ్మాస్మి అన్న స్థాయిలో ఉండగలిగిన వారు ఈ లోకంలో నడిచి వెళ్ళేటప్పుడు అమ్మవారిలా శక్తి స్వరూపంలా కదిలే లక్షణం ఉన్నటువంటి శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఇచ్చారు. కదాకాలే మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణీ ముఖ కమలతాంబూలరసతాం అన్నారు. కదా అంటూ మొదలుపెట్టారు. అమ్మా, అసలు నీ పాదములు కడిగినటువంటి ఆ లత్తుకతో కూడినటువంటి ఆ నీటిని తీర్థంగా నేను ఎప్పుడు పుచ్చుకుంటానమ్మా అని అడిగారు. అంటే శంకరాచార్యుల వారు పుచ్చుకోలేదనే? ఆయన పుచ్చుకోగలరు. కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలు తెచ్చిన వాళ్ళు, సౌందర్యలహరి తీసుకొచ్చినటువంటి వారు ఆయనకి అమ్మవారి పాదములు కడిగిన నీళ్లు తాగడం విశేషం. ఆయన తాగుతారు. కానీ దాని గొప్పతనం ఏమిటో మనకి చెప్పాలి. అమ్మా, నేను ఎప్పుడు తాగుతానమ్మా నీళ్ళు అని కదా అంటూ ప్రారంభం చేశారు. ఎప్పుడు అంటూ అంటే అమ్మవారి పాదములు పరమశివుడి పాదములు 2 బంగారు పళ్ళెం అక్కడ పెట్టి దాని నిండా మల్లెపూలు పోసి ఆ పళ్ళాన్ని పాదాల కింద పెట్టాలంటే వాళ్ళు అనుగ్రహించి పాదాలు పైకి ఎత్తాలి కదూ. పైకి ఎత్తితే ఆ కింద పళ్ళెం పెడితే తెల్లటి పరమశివుడి యొక్క పాదముల జంట, ఎర్రటి అమ్మవారి పాదముల జంట అందులో పెడితే పరమశివుడి పాదములకున్నటువంటి ఆ కంకణాలు, అమ్మవారి పాదములకున్నటువంటి మంజీరములు చూసి ఆ చీర కొంచెం అమ్మ ఇలా పట్టుకొని పైకెత్తి పెట్టి అయ్యవారి పంచె కొంచెం పైకెత్తి తన భార్య బంగారు కలశతో నీళ్లు పోస్తుంటే పరమశివుని యొక్క పాదాలు అమ్మవారి పాదాలు కుడి చేత్తో కడిగితే అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి లత్తుక నీళ్లలో కరిగితే ఆ కరిగినటువంటి నీళ్లు ఎర్రటి రంగులో ఉంటే అటువంటి నీళ్లు
భార్య తీసి చేతిలో వేస్తే కుడి చేత్తో తీర్థంగా పుచ్చుకుంటే అమ్మాది సాక్షాత్తు సరస్వతీదేవి వేసుకున్నటువంటి తాంబూల చర్వణంతో కూడుకున్నటువంటి నోటిలోంచి వచ్చిన ఎర్రని లాలాజనంతో సమానం కదమ్మా. ఆ నీరు తాగిన వాడికి సరస్వతీ కటాక్షం ఎందుకు అబ్బదని అడిగారు శంకరాచార్యులు గారు. ఆ నీరు లభ్యం అవుతుందా? ఆ పాదోదకం అమ్మవారిది ఒక్కచోట లభ్యం అవుతుంది. కామాక్షి పరదేవతకి పౌర్ణమి నాడు అభిషేకం చేస్తారు. పౌర్ణమి నాడు అమ్మవారిని చూడాలి, కామాక్షి అమ్మవారిని. ముందు రోజు చందన చర్చిత చేస్తారు. చందన చర్చిత చేసి అమ్మవారి చేతిలో వీణ పెడతారు. ఆ వీణ పట్టుకొని ఉంటుంది. సుప్రభాత సమయంలో తెర తీయగానే చూస్తే అద్భుతం. ఆ తల్లికి అభిషేకం చేస్తే ఆమె పాదములు ఇలా ముడుచుకుని కూర్చుని ఉంటుంది. ఏకన్యంచనతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ ప్రసీదిషీం ప్రతికలంకారుణ్యకూలంకషా స్పారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పరాతర భట్టర్లు. అమ్మ ఒక్కసారి కాలు కిందకి చాపమ్మా నమస్కారం చేసుకుంటానంటారు. ఆ తల్లికి అభిషేకం చేస్తే ఆ చందనం కాళ్ళకి పెట్టిన లత్తుక కరిగి నీళ్ల కింద పడుతుంది. ఆ అభిషేక తీర్థాన్ని పాత్రలోకి పడతారు. ఎర్రగా ఉంటాయి ఆ నీళ్లు. అటువంటి అమ్మవారి యొక్క పాదోదకాన్ని తాగడం ఎక్కడ సంభవం? ఈ లోకంలో అది దొరకాలంటే ఒక్క కారణానికే దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది అంటే సువాసిని వేరొకరు కాదు, అమ్మవారే. సువాసిని, నీకోసమని అమ్మవారే వచ్చి అలా కూర్చుంది. ఆవిడే వస్తే భయపడిపోతావని నీకంటికే తెలిసి ఉన్న రూపంతో వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఆమె పాదములు కడిగిన నీరు లోపలికి పుచ్చుకుంటే అమ్మవారి పాదములు కడిగిన నీరు పుచ్చుకున్నట్టే నీ జన్మ ధన్యమైపోయింది. సువాసిని పాదోదకం, సువాసిని పూజ అంత గొప్పవి. కాబట్టి సువాసిని పూజా వైభవాన్ని తల్లి శైలపుత్రిగా వచ్చి ఆవిష్కరించింది. అటువంటి తల్లి శైలపుత్రిగా వచ్చిన నేను మీతో ఒక మాట మనవి చేసి ఉన్నాను. ఆమె ఎంతమందిగానైనా వస్తుంది, ఎంతమందికి కుమార్తెగానైనా వస్తుంది. కానీ భర్త మాత్రం పరమశివుడు ఒక్కడే, ఎప్పుడూ ఆయనకే ఇల్లాలు. కాబట్టి ఇప్పుడు ఆమె పరమశివులకు చెందినది. ఇప్పుడు మళ్ళీ పార్వతీ కళ్యాణం జరగాలి. కానీ పార్వతీ కళ్యాణం జరిగే లోపలే తారకాసుర సంహారం కోసం పార్వతీ పరమేశ్వరులకి కుమారుడు జన్మించాలనేటటువంటి తొందరపాటు చేత, దేవతలు ప్రేరేపించిన కారణం చేత మన్మధుడు వెళ్ళి పుష్పబాణం విడిచిపెట్టాడు. బాణం తగిలినటువంటి పరమశివుడు ఆగ్రహించి తనకి కొడుకు లాంటి వాడు తన మీద మన్మథ బాణం వేయడం ఏమిటి, పరిధి దాటిపోవడం, ఆగ్రహించి మూడో కన్ను తెరిచాడు. మూడో కన్ను తెరిచి తెరవగానే భుగభుగమను పెనుమంటలు భగభగమని నిండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చెన్. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన బ్రహ్మాండాలన్నీ దిగులు పొందేటట్టుగా ఆయన మూడవ కన్ను తెరిస్తే వచ్చినటువంటి మంటల యొక్క రాతి వెళ్ళి మన్మధుడి మీద పడితే బూది కుప్పై కింద పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు పడిపోతే ఏమైనట్టు? దానికంత బాధ ఎందుకండి అని అడగచ్చు. మన్మధుడు కాలిపోతే లోకాలకన్నిటికీ ఒక పెద్ద ఉపద్రవం బయలుదేరి. ఏమిటో తెలుసా ఉపద్రవం? మన్మధుడు లేడు కాబట్టి బాణం వేసేవాడు లేడు, బాణం వేసేవాడు లేడు కాబట్టి మన్మథతాపం లేదు, మన్మథతాపం లేదు కాబట్టి లోకంలో ఏ స్త్రీ పురుష జీవుల మధ్య ఆకర్షణ లేదు, ఆకర్షణ లేదు కాబట్టి కలయిక లేదు, కలయిక లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు, ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి జననములు లేవు, జననములు లేవు కాబట్టి లోకంలో పుట్టేవాళ్ళు లేరు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతుంటారు. అయితే మీరు ఎందుకండి గుండెలు బాదుకోవడం, గొడవలేదు కదా, పుట్టకపోతే హాయిగా ఏదో ఎక్కడో ఈశ్వరుడి దగ్గర పడుంటాం కదా అంటారేమో. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఈ శరీరాన్ని మనం పుట్టుక అన్న పేరుతో పొందకపోతే చేసుకున్న పాపాలు ఎలా పోతాయి చెప్పండి? పాపం మనసుతో భావన చేసిన దుఃఖం వల్ల పోదు. పాపం పోవాలి అంటే దానికి సాధనం శరీరమే. అసలు ఈ వేదాంతం వంట పట్టినటువంటి వాడు ప్రతి చిన్నదానికి తల్లడిల్లిపోడు. జ్వరం వస్తే బెంగ పెట్టేసుకోవడం, 2 మోకాళ్ళు నిప్పిడితే బెంగ పెట్టేసుకోవడం, ఏదో పరిశం పడితే బెంగెట్టేసుకోవడం, దగ్గొస్తే బెంగెట్టేసుకోవడం ఉండదు. ఎందుకంటే శరీరం అన్నది ఎందుకు ఉండాలి? చేసుకున్న పాపం పోవాలి. పాపం పోవాలంటే ఆ బాధ రూపంలో పోవాలి. ఆ బాధ దేనితో పోవాలి? శరీరం బాధపడితే పోతుంది. కాబట్టి బాధపడుతున్నాము అంటే పాపం పోతోంది అని గుర్తు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒక్కగానొక్క చెల్లెలు పూర్వాశ్రమంలో కటిక దరిద్రం అనుభవించింది ఆ తల్లి.
అనుభవిస్తుంటే పరమైశ్వర్యవంతులందరూ ఆయనకి అంతేవాసులే వెళ్ళి అడిగారు, అయ్యా మీరు ఊ అనకుండా మేము సహాయం చెయ్యకూడదు, మీరు ఊ అనండి, మీ చెల్లెలకి సహాయం చేస్తామన్నారు. ఆయన కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించన్నారు, ఈ జన్మలో అనుభవించే ఇవ్వకూడదు దరిద్రం, వచ్చే జన్మలోనైనా సుఖపడుతుంది, చేసుకున్న పాపం పోనివ్వండి, ఎందుకు ఆ పాపాన్ని పోగొట్టుకోవడాన్ని ఆపుతారు అన్నారు. జ్ఞాని దృష్టి. కాబట్టి మరీ ఓర్చలేని ఉంటాయి, అప్పుడు దాన్ని డబ్బు రూపంలో పోతుంది వైద్యం దగ్గరికి వెడితే. కానీ ప్రతి చిన్నదానికి విచలితుడైపోకూడదు. శరీరం అన్నది సుఖదుఖముల రూపంలో, సుఖం అనుభవిస్తే పుణ్యం పోతుంది, దుఃఖం అనుభవిస్తే పాపం పోతుంది. సుఖదుఖములు పోవాలంటే శరీరాలు ఉండాలి. పైగా శరీరం ఉంటే తప్ప, మన్మధుడు ఉంటే తప్ప, మన్మథ బాణములు పడితే తప్ప, భార్యాసంగమం జరిగితే తప్ప కొడుకు పుట్టడు. కొడుకు పుట్టకపోతే పితృరుణం తీరదు. పితృరుణం తీరకపోతే ఉత్తమ లోకవాసం ఇవ్వరు. కాబట్టి పితృరుణం తీరాలి అంటే మన్మథ బాణాలు పడాలా వద్దా, మన్మధుడు ఉండాలా వద్దా? ఉండాలి. శరీరము ధర్మము చేయడానికి సాధనం. ఇది ఉంది కాబట్టి నేను ఉపన్యాసం చెప్తున్నాను, ఇది ఉంది కాబట్టి మీరు వింటున్నారు. ఈ శరీరం లేనప్పుడు దేంతో మాట్లాడతావు? ఈ శరీరం లేనప్పుడు సువాసిని పూజ ఎలా చేస్తావు? ఈ శరీరం లేకపోతే రేపు చండీ హోమం ఎలా చేస్తావు? ఈ శరీరం లేకపోతే రేపు దుర్గా సప్తశతి చదువుతుంటే కూర్చుని వింటే చాలు సప్తశతి మంత్రాలు ఎలా వింటావు? అవన్నీ ఉండాలంటే శరీరం ఉండాలి. శరీరం ఉండాలంటే తల్లిదండ్రుల మీద మన్మథ బాణాలు పడాలి. మన్మధుడు లేకుండా శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? జీవుడి యొక్క పాపపుణ్యాలు అలా ఉండిపోతే, శరీరాలు లేకపోతే ఎలా తరిస్తావు? అందుకని లోకంలో అన్ని స్తంభించిపోయి సమస్త జీవన వ్యాపారములు ఆధ్యాత్మికంగా ఇక్కడ జరగవలసినవి అన్నీ ప్రతిష్టంభనకు వచ్చేసాయి. పరమశివుడు హిమవత్పర్వతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా? శైలపుత్రిగా వచ్చిన నా తల్లి అప్పటికి ఇంకా పరమశివుడితో కళ్యాణం అవ్వలేదు. లౌకికంగా ఇంకా పార్వతీ కళ్యాణం పూర్తవలా, కానీ ఆమె ఎప్పుడూ పరమశివుని యొక్క సొత్తే. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చిందంటే అమ్మవారికి వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి కారుణ్యంతో అమ్మగా ఆలోచించి, ఎవరూ ఇప్పుడు పరమశివుడి దగ్గరికి వెళ్ళలేరు. ఎందుచేత? మన్మధుడితో బాణం వేయించారని ఆయన వెళ్ళిపోయాడు, కోపంతో ఉన్నాడు. అందుకు దగ్గరికి వెళ్ళడానికి భయం. అమ్మ కోపం ఎంతసేపు ఇట్టే పోతుంది. కాబట్టి అమ్మే అనుగ్రహించాలి. ఎవరు అడిగారని అనుగ్రహించింది? రతీదేవి ఏడిచింది భర్త కావాలని. రతీదేవికి భర్తనివ్వాలి. లోకంలో జీవులందరికీ శరీరాలు మళ్ళీ పుట్టి ఆ శరీరాలతో మళ్ళీ పుణ్యం చేసుకుని పాపాన్ని పోగొట్టుకుని పరమేశ్వరుణ్ణి చేరుకునే మార్గాన్ని సుగమం చెయ్యాలి. అందుకని ఆ తల్లి ఏం చేసిందంటే, ఉరే మన్మథ, నీ వల్ల ఎక్కడవుతుందిరా, నువ్వు చేసే పని కాదు. పరమశివుడు నా పట్ల ఆకర్షణ పొందాలి అంటే అది నీ బాణముల వలన అవదు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణాలు నేను పుచ్చుకోవాలి. నేను చేత్తో పుచ్చుకుంటే శివుడు నా పట్ల ఆకర్షితుడై నా మెళ్ళో మంగళసూత్రం కడతాడు అని ఏ చెరుకు విల్లు, ఏ పుష్పబాణాలు మన్మధుడు పట్టుకుంటాడో ఆ చెరుకు విల్లు, ఆ పుష్పబాణాలు అమ్మవారి చేత్తో పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ పట్టుకుంటే కామేశబద్ధమంగళ్య సూత్రశోభితకంధర, కాముణ్ణి కాల్చిన పరమశివుడు వచ్చి అమ్మవారి మెళ్ళలో మంగళసూత్రం కట్టి పక్కన వచ్చి కూర్చున్నాడు. ఆది దంపతులుగా వాళ్ళు కూర్చున్నారు కాబట్టి సృష్టిక్రమం నడిచింది. తల్లిదండ్రులు మనకి దక్కారు. ఆమె చేత్తో అవే ఆయుధాలు పట్టుకుంటే ఆమె అఖిలాండేశ్వరి. ఆ తల్లి, అదే తల్లి మనందరికీ జగన్మాత. ఆమె పరమశివుని యొక్క ఇల్లాలు, మనకి తల్లి. ఆమె మన్మధుడి చేతిలో ఉన్న ఆయుధాలు ఆవిడ పట్టుకుందనుకోండి, ఆ తల్లి వంక మనం చూశామనుకోండి, చూసి ఆమెకి నమస్కరించినంత మాత్రం చేత లౌకికమైనటువంటి కామము ఈశ్వర కామంగా మారుతుంది, భగవంతుణ్ణి పొందాలనే కోరికగా మారుతుంది. మన కోపం మీద కోపం వచ్చి కోపాన్ని విడిచిపెట్టగలిగినటువంటి స్వభావము అంకురిస్తుంది. ఇప్పుడు భగవంతుడికి దగ్గర కాగలిగినటువంటి లక్షణం అంకురిస్తుంది. అందుకని ఆమె కంచిలో కామాక్షిగా కూర్చున్నా, లలితాపరదేవతగా కూర్చున్నా మన్మధుడి చేతిలో ఉన్న బాణాలే శైలపుత్రిగా తాను తీసుకుంటే ఆమె లోకాలకి మళ్ళీ పరమశివుణ్ణి తండ్రిగా తీసుకొచ్చి కూర్చోపెట్టగలిగింది. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ కొణత్ కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై అని ఆ అమ్మవారి చేతిలో ఉండేటటువంటి ఆయుధాల్ని చెప్తూ పురస్తాదస్తాం నహపురమధితురహో పురుషిక అంటారు. పరమశివుని యొక్క నేనన్న భావన నువ్వే కదమ్మా అంటారు.
ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు పుష్పబాణాలే ఆవిడ పట్టుకుంది. అవి మన్మధుడి చేతిలో ఉంటే మనని కామం వైపుకి తిప్పుతాయి. అవి అమ్మవారి చేతిలో ఉంటే మనని ఈశ్వరుడి వైపుకి తిప్పుతాయి. అవే విల్లు బాణాలు అమ్మవారి దగ్గరుంటే మనకి అనుగ్రహం, అవే విల్లు బాణాలు మన్మధుడి దగ్గరుంటే మనని కామం వైపుకి తిప్పి లోకంలో విషయవాసనల వైపుకి తిప్పుతాయి. అందుకే చెరుకు విల్లంతా తీపి, ఆ తీపి కోసం తిరుగుతాం. అమ్మవారి చేతిలో ఉంటే భక్తి అన్న తీపి కోసం తిరుగుతాం. ఇప్పుడు ఆవిడ వాటిని చేత్తో పట్టుకుని శివుణ్ణి తండ్రిగా కూర్చోబెట్టింది, మనకి ఉద్ధారకురాలైంది తల్లిగా. అంతేకాదు, అసలు మళ్ళీ మన్మధుడేడి లోకంలో మన్మథ బాణాలు పడి శరీరాలు రావాలంటే మన్మధుడు ఉండాలి కదా. మన్మధుడిని బతికిస్తే పరమశివుడు కాల్చేవాడు, అమ్మవారు బతికించేదేనా అంటారు. అంటే మరి పాతివ్రత్యం ఏమిటి? ఇంకా పరమశివుడు వద్దన్న పని చేసినట్టు అవ్వలేదు. అందుకే పరమశివుడి పట్ల మన్మధుడు చేసినటువంటి తప్పు ఆయనకి జ్ఞాపకం ఉండిపోయేటట్టు చేసింది, లోకాలకి అనుగ్రహము కురిపించింది. రెండిటికి మధ్య మార్గంగా ఆవిడ ఏం చేసిందంటే మన్మధుణ్ణి అనంగుణ్ణి చేసింది. అనంగుడంటే శరీరం ఉండదు, శరీరంతో ఉండడు. శరీరం ఉండకపోయినా ఆయనకి ఎంత శక్తినిచ్చేసిందంటే కేవలంగా ఆమె అపాంగత్తే లబ్ధ్వా, ఆమె కడగంటి చూపు కటాక్షం చేత ఎంత శక్తినిచ్చింది అంటే శంకరులు అన్నారు అసలు పరమాద్భుతం శైలపుత్రిగా ఆవిడ యొక్క శక్తి. అమ్మవారి అనుగ్రహ శక్తి ఎంత గొప్పగా ఉంటుందో చూడాలంటే దుర్గ యొక్క మొదటి రూపమైన శైలపుత్రిని చూడాలి. ఆవిడ ఏం చేసింది అంటే ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతుస్సామంతో మలయమరుదాయోధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. హిమగిరిసుతే అని పిలిచారు శంకరాచార్యుల వారు కూడా, శైలపుత్రి అని పిలిచారు. అమ్మవారు అపాంగత్తే లబ్ధ్వా ఇలా చూసింది. ఏదో ఇలా కూడా చూడలేరు, తిన్నగా ఇలా కడగంటి చూపు చూసింది. పొట్టి చూపు అంటారు, చిన్న చూపు ఒకటి ఇలా చూసింది అంతే. కాలిపోయిన మన్మధుడికి శరీరం లేకపోయినా ఎంత శక్తి వచ్చిందో తెలుసా? ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ, చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు పుష్పములతో కూడిన ధనస్సు. అంటే చెరుకు విల్లు పట్టుకుంటాడు, పుష్పముల ధనస్సు పట్టుకుంటాడని మరకోశంలో ఉంది. పుష్పధన్వి రతిపతి అని ఉంది. అందుకని పుష్పములతో కూడిన ధనస్సు పట్టుకుంటాడు. వెనక వింటినారి తుమ్మెదలతో ఉంటుంది. మీరు ఒకటి ఆలోచించండి, పుష్పాలతో ఇలా ధనస్సు చేస్తే వెనక తుమ్మెదలు ఎక్కడైనా తిన్నగా నిటారుగా వింటినారిలా నిలబడతాయి? అసలు ఫాల్ ఇన్ లైన్ అంటే వచ్చి నిలబడతాయి ఏమిటి? నిలబడవు. ఎదురుగుండా పువ్వులు ఉన్నాయి కాబట్టి దాని మీదకి వెళ్ళిపోతాయి. ఒకవేళ నిలబడ్డాయి, బాణం పెట్టి లాగాలి అంటే వింటినారికి సంధించి ఆకర్ణాంతం బాణం లాగాలా వద్దా? ఆకర్ణాంతం బాణం లాగాలి అంటే ఆ వింటి నారికి స్థితిస్థాపక శక్తి ఉండాలి, ఉంటే కదా అది వెనక్కెడుతుంది. తుమ్మెదలతో బారు చేస్తే బాణం పెట్టి లాగడం ఎలా కుదురుతుంది? రెండు తొమ్మిదల మధ్యలోంచి బయటకు వస్తుంది అది. ఇంకా అంతకన్నా అవుకు విల్లు లోకంలో ఇంకోటి ఉంటుందా? పైగా ఆయనకి ఉన్నటువంటి ఇంకా గొప్ప బలం ఏమిటో తెలుసా? మలయమరుదాయోధన రథ. పోనీ ఏమైనా పెద్ద రథం ఎక్కుతాడా అంటే మలయ పర్వతం మించి వచ్చేటటువంటి గంధపు చెట్ల మీద గాలిని రథంగా ఎక్కుతాడు. ఆ గాలి మనం చెప్పినట్టు ఎడుతుంది ఏమిటి? దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతుంది. ఒక్కొక్కసారి చూడండి, దేవాలయంలో సుప్రభాతం పాడుతుంటే అబ్బాయి ఎంత బాగుందో అని మేడ మీద నించుని ఆ గవాక్షంలో నించుంటాడు. కానీ గాలికి కౌసల్యా సుప్రజారామ అని అడిట వెళ్ళిపోతుంది. గాలికి ఆ ధ్వని ఇంకో వైపు పోతుంది. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఏదో ఇంకో శ్లోకంలో భృంగా వళీచమ కరందరసాను విద్ద జంగా రగీతని హృదయ సహసేవనాయ మళ్ళీ ఏటో వెళ్ళిపోతుంది. అలా గంధపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి మనం ఎవరి వైపుకి వెళ్ళమన్నామో అటు ఎడుతుందా? దాని ఇష్టం వచ్చిన వైపు గడిపోతుందా? ఇంకేం రథం ఆ రథం? పోనీ స్నేహితుడు బలవంతుడా? వసంతుస్సామంతో చైత్ర వైశాఖ మాసాల్లోనే ఉంటుంది వసంత ఋతువు, 10 నెలలు ఉండదు. 12 నెలలు దగ్గర ఉండకుండా సంవత్సరంలో కేవలం 2 మాసాలు మాత్రమే పక్కన ఉండేటటువంటి వాడు స్నేహితుడు. ఆయనేం స్నేహితుడు, అదేం బలం. ఇంకా ఇన్ని బలహీనతలు ఉన్నవాడు, పైగా అన్నిటికన్నా పెద్ద బలహీనత శరీరం లేదు. ఇన్ని బలహీనతలున్నా మన్మధుడికున్న ఒకే ఒక్క బలం ఏమిటో తెలుసా? అమ్మవారి ఇలా చూసింది, అపాంగత్తే లబ్ధ్వా. ఇలా చూసిన కారణం చేత ఎంత బలాన్ని పొందాడంటే జగదిదమనంగో విజయతే.
సంసారాలు విడిచిపెట్టి ముక్కు మూసుకుని ఎక్కడో హిమాలయ పర్వతాల్లో కూర్చుని తపస్సు చేస్తున్నటువంటి యోగుల మీద బాణం వేసినప్పటికీ కూడా వాళ్ళ మనసులు కదిలిపోతాయేమో అని మన్మధుడికి వాళ్ళు భయపడిపోతుంటారు. నిగ్రహ శక్తిని పొందడానికి ప్రాణాయామము, సాత్వికమైన ఆహారం తీసుకోవడము మొదలైనటువంటివి చేస్తూ ఉంటారు. అంటే అమ్మా, మన్మధుడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే కేవలం నీ కడగంటి చూపు వల్ల వచ్చింది. అంటే ఇప్పుడు ఆమె అంత శక్తిని మన్మధుడికి కట్టబెట్టిన కారణం చేత మళ్ళీ మన్మథ బాణాలు పడి లోకంలో ప్రాణులందరూ ఉత్పత్తి కావడం మొదలుపెట్టారు. ఆ తల్లి అనుగ్రహం చేతనే శరీరాలు పొంది పాపాలు పోగొట్టుకుని పుణ్యాలు చేసుకుని చిత్తశుద్ధిని పొంది దాని వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి భాగ్యానికి లోకులు నోచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మహోపకారం చేసిన తల్లి ఎవరు లోకానికి? దుర్గాస్వరూపంలో మొదటి దుర్గ అయినటువంటి శైలపుత్రి చేసింది. ఆ శైలపుత్రిగా ఆమె మన్మథుడికి అంత శక్తినిచ్చింది. తర్వాత పరమశివుడు ఆయన కూడా అనుగ్రహించాడు. అనుగ్రహించి రతీదేవిని బెంగ పెట్టుకోకమ్మా, ఈయన కృష్ణ పరమాత్మకి కుమారుడుగా జన్మిస్తాడు ఒకప్పుడు, అప్పుడు శరీరాన్ని పొందుతాడు, అప్పుడు నువ్వు మళ్ళీ ఆయనతో సంతోషంగా కలిసి విహారం చెయ్యవచ్చు. పార్వతీదేవి వరం ఇచ్చింది, ఎవరికీ కనబడడు కానీ నీ కంటికి కనపడుతూ ఉంటాడులే అని చెప్పింది. కాబట్టి అపాంగత్తే లబ్ధ్వా, ఇలా చూసిన చూపు అంత శక్తివంతమైతే ఆమె చూపు ఎంత గొప్పదో, ఆమె ఇలా చూస్తేనే అంత శక్తివంతమైతే ఆ తల్లి ఎంత అనుగ్రహ శక్తి కలిగినదో. ఇంత అనుగ్రహం ఇవ్వడానికి మన్మధుడు ఏం చేశాడు? అపచారం చేశాడు శివుడి పట్ల. అపచారం చేసినా ఎందుకు అనుగ్రహించింది ఆవిడ అంటే లోకాల్ని దృష్టిలో పెట్టుకుని అనుగ్రహించింది. అంటే ఒకరు అడగకపోయినా కూడా అనుగ్రహించగలిగినంతటి అపారమైన కారుణ్యమూర్తి అని నిరూపించినటువంటి స్వరూపం అదిగో ఆ శైలపుత్రి స్వరూపం. ఇంత గొప్ప తల్లి, ఇంత అనుగ్రహించిన తల్లి శైలపుత్రి అవతారంలోకి వచ్చేటప్పటికీ ఒక పెద్ద చమత్కారం. ఆమె పాతివ్రత్యం కేవలం పెళ్ళైపోయిన తరువాత దక్ష ప్రజాపతి కూతురు దాక్షాయిణిగా ఉండగానే కాదు, ఆమె పెళ్ళి కాకముందు కూడా పరమశివుడు అంటే ఆమెకి అంతే అనురక్తి. నేను మీతో మనవి చేసింది అదే. అప్పటికి ఆమెకి పెళ్ళయిందా పెళ్ళి అవ్వలేదా అన్న దాంతో సంబంధం ఉండదు, ఎప్పుడూ ఆమె భర్త ఆయనే. ఆమెకి పెళ్ళి అవ్వకపోయినా పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నా ఆమె కన్నా లోకోత్తర సౌందర్యరాశి లోకంలో ఎక్కడుంటుంది? ఉండదు. అంతటి సౌందర్యరాశి అయితే పరమశివుడు పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలేదు. చేసుకోకపోతే ఆవిడ తపస్సు చేసింది. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున తలపక పదపడి కాలంబు చలిపె పరమతపంబు. ఇది చలి ఇది ఎండ ఇది వాన అని చూడకుండా ఆవిడ నిలబడి ఆకులు కూడా తినడం మానేసి అపర్ణయ్య తపస్సు చేసి ఎండి వరడైపోతే పరమశివుడు వచ్చాడు. వచ్చినవాడు పోనీ ఇప్పుడు పార్వతీ నేను పెళ్లి చేసుకుంటానని వచ్చాడా? రాలేదు. బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. ఆయన శివుడుగా లేడు, ఆవిడ పార్వతీదేవిగా ఉండి పరమశివుడి కోసం తపస్సు చేస్తోంది. ఈ వచ్చినవాడు పరమశివుడు అని ఆవిడికి తెలియదా అంటే అప్పటికి తెలియదనే అనుకోవాలి. వచ్చినటువంటి పరమశివుడు బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేశాడు అంటే తనని తానే నిందించుకున్నాడు. ఎందుకని? ఆమె అప్పటికి తన భార్యగా ప్రకటనంగా లౌకికంగా ఉండకపోయినా ఆమెకి శివుడి పట్ల ఎంత భక్తి ఉంటుందో లోకానికి చెప్పడానికి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते।